హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మెగా అల్లు ఫ్యామిలీలకి విషాదం. ఆసుపత్రిలో ఆమె పరిస్థితి విషమం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగులో అగ్రనాయకుడిగా చలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవికి అల్లు రామలింగయ్య పిల్లనిచ్చిన మామ అవుతారు. తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేయడంతో పాటు అతను మెగాస్టార్గా రాణించడానికి ఎంతో దోహదపడ్డారు. అల్లు రామలింగయ్య భార్య చిరంజీవికి స్వయంగా అత్తయ్య అయిన కనకరత్నం తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులంతా వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఆయన సతీమణి అల్లు అర్జున్, అలాగే ఆయన సతీమణి ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె వయసు 95 సంవత్సరాలు కావడంతో వృద్ధాప్యంలో వచ్చే సమస్యల వల్ల అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలియడంతో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విడుదలైన తర్వాత కూడా బన్నీ స్వయంగా వెళ్లి చిరంజీవిని, నాగబాబుని కలిసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ను కూడా కలవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అప్పుడు కొంచెం ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి అనుకున్నారు కానీ యథావిధంగానే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్లకు మధ్య విభేదాలు రావడమే దానికి కారణమని తెలుస్తుంది. విభేదాలకు కారణం వీరిద్దరికీ తెలియాలి, లేదా వారి కుటుంబ సభ్యులకు తెలియాలి. మరెవరికీ తెలియడం లేదు. ఎందుకు గొడవలు వచ్చాయి, వీరిద్దరిలో తప్పు ఎవరిది అనే విషయం కూడా తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు కుటుంబాలకు చెందిన వారంతా అన్యోన్యంగా ఉండాలని మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే చిరంజీవి అత్తగారి పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.